ఇప్పటికే ఎక్కడైతే సంస్థలు గతంలో స్థలాలు ఇచ్చారో వారందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో వాటన్నిటి నిర్మాణాన్ని కూడా ప్రారంభించుకుంటున్నారు. ఆ విధంగా అమరావతి మన భవిష్యత్తు రాజధాని, మన భవిష్యత్ తరాల రాజధానిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగానే కూడా భ్రష్టు పట్టించారు. ఈ రంగం ఆ రంగం అని లేదు. కనీసం ఉద్యోగాల్లాగా యువత అల్లల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఎవరికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మరలా చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ కార్యకర్తల్ని మీ గ్రామాల్లో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో భాగస్వాములై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 36,000 మందికి కూడా పెన్షన్లు అందించి దాన్ని విజయవంతంగా మన నియోజకవర్గంలో అమలు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇలా కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5 సంవత్సరాలు కూడా కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఫీల్డ్లో ఎవరెవరైతే తిరిగారో, మీరు ఎవరెవరైతే పనిచేశారో, నేను కార్యకర్తల నాయకుడిని, నేను ఇంట్లో కూర్చొనే నాయకుడు కాదు. ఏ కార్యకర్త పనిచేస్తాడో, ఏ కార్యకర్త పనిచేయలేదో, ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదు అనేది నిక్కచ్చిగా తెలిసినటువంటి నాయకుడిని నేను. ఈరోజు కార్యకర్తలందరినీ కూడా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా తగిన విధంగా గౌరవం ఇవ్వడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి పదవులు అవసరం, కొంతమందికి ఆర్థిక సపోర్ట్ అవసరం, ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం, కొంతమందికి ఫైనాన్షియల్గా ఉన్న పదవులు అవసరం. ఆ విధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడు ఎవరైతే ఫీల్డ్లో ఉండి 5 సంవత్సరాలు పనిచేసాం అటువంటి వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఎటువంటి మొహమాటాలు లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా నేను బాధ్యత తీసుకుని అందరితోనూ చర్చించి అందరినీ సమన్వయం చేసి నాయకులందరి మధ్య సమన్వయం చేసి పదవులు ఇస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగని నేను ఏకపక్షంగా నీకు ఈ పదవి అని ఇవ్వను. అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుని అందరి మధ్య సమన్వయం చేసి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపునిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీరు పడినటువంటి కష్టాలు, చాలా మంది చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అత్యధికంగా అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని, వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద సంస్థానాలు వ్యవసాయాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు. కానీ మీరందరూ కూడా అండగా నిలబడి మీ సొంత జేబుల్లోంచి రుణమో పరమో ఖర్చు పెట్టి మీరు సహకరించి నాకు అండగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.